నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. దుబ్బా ప్రాంతంలో మహిళకు సంబంధించిన పుస్తెలతాడు, కమ్మలన్నీ ఎత్తుకెళ్లిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతర్సంగా ఒక టాటా సుమోలో దొంగలు వచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ మహిళ ఉంది మనతో మాట్లాడేందుకు. ఆ మహిళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో దోపిడీ దొంగలు దొంగతనానికి పాల్పడ్డారనే అంశానికి సంబంధించి వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? మాట్లాడొస్తలేదు. ఏం జరిగింది పొద్దున? డైరెక్ట్ వచ్చిండు సార్. మోదీ దగ్గర చేతి పెట్టేసారు. ఏం చేసారు గుర్తులేదు సార్. కొంత మాత్రం బిస్కి ఒట్లు మోసాం. పుస్తకాలతో తీసిరు, అంత దాకా గుర్తు. తాయిడాలేసి కమ్మలు తీసిరు, పుస్తలు తాడు తీసుకెళ్ళి 2 తులాలు పుస్తలు తాడు కమ్మ ఒకటి తీసి కింద పడేసి కడుపులో తొక్కిర్రు. కడుపులో దొక్కి నెత్తి మీద కొట్టిర్రు. చేతులు ఇవన్నీ చీపురుతో ఇవన్నీ కొట్టారు. కడుపు బాగా దొక్కిర్రు. కడుపు అంతవరకు గుర్తుంది. దానికైతే ప్రవీణ్ అని అయితే ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో ఆమె దగ్గర ఉన్న పుస్తెల తాడు, దాంతో పాటు కమ్మలు కూడా ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ బంధువులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, వీరందరూ ఇక్కడ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు ఏమవుతుంది? ఆమె మా బిడ్డే. బిడ్డేనా? ఎట్లా జరిగిందంట అమ్మ? నేను ఇప్పుడే వచ్చిన సార్. ఏం చెప్పింది మీకు మీ బిడ్డ? ఇట్లా నేను ఆకిలి నొక్కుతున్నా, ఆకిలి ఊడవంగా వచ్చిండ్రమ్మ. వచ్చి ఇంత నోరు మూసిండ్రు. నోరు మూసి పుస్తకాడు గుంజిండ్రు. పుస్తకాడు గుంజితే నన్ను గుంజకూరు, నన్ను కొట్టకుండ్రి, ఇస్తా కానీ నన్ను మాత్రం కొట్టకూరు, నా బిడ్డలు ఉన్నారు అని ఈ చెవులు ఉడికి ఇట్లా మట్టి తీసిస్తాను అన్నదట. అన్నగా నువ్వు తీసేయమన్నా అయితే దొరుకుతాయి కాబట్టి కొట్టిండ్రు. కొట్టి ఆయన గుంజుకొని పోయారు. అక్కడ ఆపుకున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడే వెళ్ళిండ్రు. ఇక మాకు పని చేసారు. ఇట్లా అయ్యో మీ బిడ్డకి ఇట్లా అయిపోయింది. ఇక ఆమె నోటి మాట ఇక బందే అయింది. ఇక ఇట్లా మాకు అక్కడ మీద సైడ్ తనిగాన్ల. మేము అక్కడ రెంట్కుంటాము. మా యారాలే ఆమె ప్రొద్దున లేచి ఆకలి నొక్కుతుంది. నూకంగానే అక్కడి నుంచి వచ్చేసిరట. వచ్చి ఆకలి నూకంగానే నెత్తి ఎంటికలు పట్టి ఇట్లా గిర్రం దింపి కింద పండబెట్టిరట. పండబెట్టి కడుపులో కాలు పెట్టి తీసేసుకున్నారట. పైన కింద ఇట్లా తీసుకున్నారట, కమ్మ తీసుకున్నారట. వచ్చిర్రు, వెళ్ళిండ్రు. వచ్చి అడిగి వెళ్ళిండ్రు. అవును, ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిండ్రు. ఏమైంది అసలు? ఎప్పుడు లేచే తారీఖునే ఈరోజు శనివారం ఉందని 5:30కి లేచింది సార్. 5:30కి లేచి అలుకు చదివిపోయింది. సడన్గా వాళ్ళు టాటా సుమో తీసుకొని ఇక్కడికి వచ్చారు. అక్కడ బంద్ చేసారు, స్లో వేసుకొని వచ్చారు. నేను అప్పటి స్నానం చేసి వస్తున్నా. వాళ్ళు అనామత్తు డోర్ పెట్టేసారు. ఇక్కడ అరుస్తుందని ఎందుకు అని చెప్పి చూసేసరికి పుస్తకాలు కమ్మలు గుంజుకొని వాళ్ళు వెళ్ళారు. అయినా వాళ్ళ ఫాలో అయినా టాటా సుమో వాళ్ళు వెళ్తుంది వెహికల్ ఆల్రెడీ. పట్టుకుందామని చూసేసరికి వాళ్ళు నన్ను లాగేసి వాళ్ళు వెహికల్ వెళ్ళిపోయింది. అక్కడ సీదా స్ట్రైట్. మొత్తం బ్లాక్ ఉన్నారు. మొత్తం సాక్స్ బ్లాక్, బ్లౌజులు బ్లాక్, మాస్కులు పెట్టుకుని వచ్చారు వాళ్ళు. మొత్తం ఒక 4 మెంబర్స్ ఉన్నారు వెహికల్. పొద్దున ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చారు సార్. సిపి ఇట్లా వాళ్ళందరూ వచ్చారు సార్. వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు సార్. మొత్తం సీసీ ఫుటేజ్లో మొత్తం వెహికల్ సహా ఉంది అని నంబర్ మాత్రం కానొస్తలేదు వాళ్ళు. ఎంత బంగారం? 2 తులాలు బంగారం పోయింది సార్. 1 తులం కమ్మలు ఇష్టం అన్నట్టు కొత్తిరు సార్. మా భార్యని అక్కడ చీపురు ఉంది, చీపురుతో కూడా కొట్టారు సార్. దాని ఇష్టం అన్నట్టు తన్నీరు ఇక్కడ నెత్తికి, కడుపుకు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది అనేసరికి వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికి వెహికల్ వెంబడ ఫాలో అయ్యేసరికి దాని పాసింగ్ వచ్చేసరికి కేఏ అని ఉంది. కేఏ అని పాసింగ్ ఉంది. మొత్తం మెంబర్ చూద్దామనేసరికి కేఏ పాసింగ్ ఉంది. అంతే, మిగతా కనిపించలేదు. స్పీడ్ వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడికి నుంచి డీసీఎం వచ్చింది. అప్పుడు వాళ్ళు స్లో అయ్యారు. డీసీఎం పోగానే వాళ్ళు స్పీడ్ వెళ్ళిపోయారు. డీసీఎం అక్కడ స్లో అయ్యింది. అక్కడ నుంచి డీసీఎం వస్తుంది ఇక్కడ ఇటు సైడ్ మా రూట్లో వచ్చే డీసీఎం. వాళ్ళు స్లో అయ్యారు. డీసీఎం వెళ్ళిపోగానే వాళ్ళు ఎంటర్ స్పీడ్ వెళ్ళిపోయారు అక్కడికి. దాని ఇంకా ఒక స్టిక్కర్ ఉంటుంది వెహికల్కి. శివుడు బొమ్మది ఏదో స్టిక్కర్ ఉంది వెహికల్కి, వీళ్ళ టాటా సుమోకి.
మొత్తానికి చూసుకోవచ్చు రెండు తులాల పుస్తెల తాడుతో పాటు కమ్మలు కూడా అరతులం కమ్మలు కూడా లాక్కెళ్లారు. ఆమె ఏదైతే ఇంటి బయట ఆకిలి నూకుతున్న సమయంలో తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఆమెను ఏదైతే ఆకిలి నూకుతున్న సమయంలో పుస్తెల తాడు తీసేసుకొని ఏదైతే కమ్మలు ఇవ్వమని చెప్పి ఆమె కింద పడకోబెట్టి చెవులకించి కమ్మలు కూడా గుంజుకున్నారు. అదే చీపిరి బట్టి ఆమెని విపరీతంగా కొట్టారు, కడుపులో కాలు పెట్టి తొక్కారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి అంతర్గతం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో త్వరితగతిన ఎంక్వైరీ చేసేందుకు కింది స్థాయి అధికారులను ఆదేశించిన పరిస్థితి నెలకొంది. వీరైతే మాత్రం ఆమె అయితే ప్రవీణ మాత్రం కడుపులో దెబ్బలు బాగా తగిలాయి, ఆమెను గొంతు నుమిలారు, ఆమెకు మాటలైతే రావడం లేదని చెప్పి ప్రత్యక్షంగా మనం కూడా చూసిన పరిస్థితి. కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, మాకు తగిన న్యాయం కావాలి, త్వరితగతిన ఆ దొంగలను పట్టుకొని మా దగ్గర నుండి ఎత్తుకెళ్ళిన బంగారాన్ని త్వరితగతిన పోలీసులు ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి పూట మెడికల్ షాపు, అదే నిజామాబాద్ నగరంలోని ఓ మహిళా మెడల నుంచి బంగారం అపహరించిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రకు సంబంధించిన దొంగలుగా అనుమానిస్తున్న పరిస్థితి చూడవచ్చు. నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు హల్చల్ చేసిన పరిస్థితికి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా 4 ప్రాంతాల్లో ఈ దొంగలు దొంగతనానికి పాల్పడ్డట్టు తెలిసింది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఈ దొంగతనానికి పాల్పడ్డ నేపథ్యంలో ప్రధానంగా ముందుగా నిర్మల్ జిల్లాలో దొంగతనానికి పాల్పడ్డారు. అపార్ట్మెంట్లో దొంగతనాలకు పాల్పడిన నేపథ్యంలో దానికి సంబంధించి అక్కడ నుంచి ఆర్మూర్ ప్రాంతంలోని ఒక మెడికల్ షాప్లో మెడిసిటీ మెడికల్ షాప్లో షట్టర్లు పగలగొట్టి దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో దొంగతనానికి పాల్పడడం. మెడికల్ షాప్లో 1,10,000 రూపాయలు నగదును అపహరించకపోయారు. మెడికల్ షాప్ వద్ద సీసీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్లో ఆధారంగా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ టాటా సుమో ఎక్కడి నుండి వచ్చిందనే అంశానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితిని నెలకొంది. మహారాష్ట్రకు చెందిన వారిగా దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటు నిర్మల్లో దొంగతనానికి పాల్పడ్డ నేపథ్యంలో అక్కడ నుండి ఆర్మూర్లో మెడికల్ షాప్లో 1,10,000 రూపాయలు అపహరించారు. దాని తర్వాత నిజామాబాద్ నగరంలో దుబ్బా ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మహిళా మెడల నుంచి ఇంటి ముందు ఉన్న ఆ వాకిలి క్లీన్ చేస్తున్న సందర్భంగా ఆ మహిళ మెడలో నుండి ఆమెను కింద పడేసి మెడలో నుండి పుస్తెల తాడు 2 తులాల బంగారము ఆమె మెడపైన ఏదైతే కాళ్ళు పెట్టిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కడుపులో వేసి తొక్కారు. ఆ చీపిరితో కొట్టిన పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ఈ దొంగతనాలను వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే 3 బృందాలుగా విభజించారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆ టాటా సుమోను వెతికే పనిలో నిమగ్నమైన పరిస్థితి నెలకొంది. దుబ్బా ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆ బాధితురాలు ఇంటికి వెళ్ళి చూసిన పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు వాటన్నింటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ సీసీ కెమెరాలో ఎక్కడ రికార్డ్ అయిందనే క్రమంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తుకు అవి ఏమేమి పనికొస్తాయనే కోణంలో చూస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఈ దోపిడీ దొంగలు హల్చల్ చేసిన పరిస్థితిలో ఎక్కడైతే ఈ దొంగతనానికి పాల్పడ్డారు, మొదటగా నిర్మల్, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో దొంగతనానికి పాల్పడ్డారు. అక్కడ నుంచి నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతానికి వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి దుబ్బా ప్రాంతం తర్వాత వీరు ఎక్కడికి వెళ్ళారు, మహారాష్ట్రకు వెళ్ళారా లేదా నిజామాబాద్ జిల్లాలో ఇంకెక్కడైనా మకాం వేశారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే నిజామాబాద్ జిల్లా పోలీసులకైతే ఈ చైన్ స్నాచింగ్ సంబంధించిన దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకునే క్రమంలో పూర్తి స్థాయిలో చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆర్మూర్లో మెడికల్ షాప్ సంబంధించి షట్టర్లు పగలగొట్టి అక్కడ దొంగతనానికి పాల్పడ్డారు. అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది టాటా సుమో. అక్కడ నుంచి నిజామాబాద్ దుబ్బా ప్రాంతానికి రావడం, అక్కడ కూడా సీసీ కెమెరాలు ఎక్కడన్నా రికార్డ్ అయ్యాయా లేవా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసిన దొంగతనానికి పాల్పడ్డ మహిళా మెడల నుంచి దొంగతనం ఎత్తుకపోయిన క్రమంలో ఆ కుటుంబ సభ్యులైతే ఆ టాటా సుమో వెంబట వెళ్ళారు. ఆ టాటా సుమో వెంబట వెళ్ళినప్పుడు వారి 4 ఉన్నారు. 4కి సంబంధించిన ఆ ముఖాలకు కూడా మొత్తగా మాస్కులు కప్పుకొని ఉన్నారు. మేము
ప్రయత్నం చేశాం, వారిని పట్టుకునే క్రమంలో కానీ చేయి జారిపోయారని చెప్తున్నారు. టాటా సుమోకు సంబంధించిన మొదటగా కే అనే అక్షరం ఉంది, నంబర్ ప్లేట్కు మిగతా అక్షరాలు కనిపించలేదు. టాటా సుమో వెనకాలకు ఆ శివుడి బొమ్మ వేసుకున్నారని చెప్పి బాధితులు అయితే చెప్తున్నారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.